పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు, కేంద్రం తీసుకోబోయే తదుపరి చర్యలపై ఢిల్లీ నుంచి మా ప్రతినిధి అరుణ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అరుణ్, దాడుల తర్వాత ఈ నియంత్రణ రేఖ వద్ద ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అసలు పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనలపై మీ వద్దన్న సమాచారం ఏంటి? ఈరోజు ఉదయం తెల్లవారుజామున జరిగినటువంటి ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత పాకిస్తాను తీవ్ర స్థాయిలో కాల్పుల విరమణకు సంబంధించినటువంటి ఉల్లంఘనకు పాల్పడుతుంది. గత 12 రోజులుగా ఉల్లంఘనకు పాల్పడుతున్నటువంటి పాకిస్తాను ఇప్పటివరకు చిన్న చిన్న ఆయుధాలతోనే భారత సరిహద్దుల్లో ఉన్నటువంటి చెక్ పోస్టులకు సమీపంలో, చెక్ పోస్టులకు ఎదురుగా కాల్పుల విరమణకు పాల్పడుతూ కాల్పులను కొనసాగిస్తున్నటువంటి పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి పాకిస్తాన్ రేంజర్లు ఈరోజు మరింత తీవ్ర స్థాయిలో చెలరేగిపోతున్నారు. మోటార్ షెల్స్తో, అదేవిధంగా పెద్ద పెద్ద ఆయుధాలతో రాజౌరి, పూంచ్ సెక్టార్లతో సహా మిగతా పూర్తి స్థాయిలో అటు కాశ్మీర్ నుంచి గుజరాత్ వరకు ఉన్నటువంటి భారత సరిహద్దు చెక్ పోస్టులన్నింటి వద్ద కాల్పులకు తెగబడుతున్నారు. ఇప్పటి వరకు అధికార వర్గాలు ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే సుమారు 8 మంది పౌరులు, పలువురు సైనికులు గాయపడినట్లుగా 8 మంది పౌరులు మృతి చెందడము, పలువురు సైనికులు గాయపడినట్లుగా ఆర్మీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ ఉదయం 5:30-6 గంటల నుంచి భారీ స్థాయిలో మోటార్ షెల్స్తో, అదేవిధంగా ఇతర ఆయుధాలతో సరిహద్దు ప్రాంతాల్లోనూ పాకిస్తాన్ ఆర్మీ వర్గాలు ఉద్రిక్తంగా మార్చాయని, ముఖ్యంగా కశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి రాజౌరి, పూంచ్ సెక్టార్లతో పాటు మిగిలినటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ కాల్పులకు పాల్పడుతున్నట్లుగా భారత ఆర్మీ వర్గాలు వెల్లడించడం జరిగింది. మరోవైపు కాశ్మీర్కు సంబంధించినటువంటి ప్రాంతంతో పాటుగా ఇప్పటి వరకు కాశ్మీర్ ప్రాంతానికే పరిమితమైనటువంటి కాల్పులంతా కూడా ఇప్పుడు మిగిలినటువంటి ప్రాంతాలకు కూడా విస్తరించినట్లుగా ఆర్మీ వర్గాలు, బీఎస్ఎఫ్ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఈ మొత్తం ప్రాంతం అంతా కూడా కొంతవరకు పహల్గాం దాడి తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కాశ్మీర్ ప్రాంతం వరకే ఇప్పటివరకు పరిమితమైనటువంటి కాల్పుల వ్యవహారం అంతా ఇప్పుడు మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరించినట్లుగా తెలుస్తూ ఉంది. ఈరోజు ఉదయం 12:30 గంటల నుంచి 1 గంట 2 గంటల వరకు జరిగినటువంటి ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత, వైమానిక దాడుల తర్వాత ఈ రకమైనటువంటి కాల్పులు మరింత పెరిగాయని, ఏకపక్షంగా జరుపుతున్నారని, ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారని, అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితికి ఈరోజు ఉదయం నుంచి మారినటువంటి పరిస్థితికి చాలా తేడా కనిపిస్తూ ఉంది అని చెప్పి భారత సైనిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ రేంజర్లకు సంబంధించినటువంటి కాల్పులన్నింటినీ తీవ్ర స్థాయిలోనే ఎదుర్కొంటున్నట్లుగా భారత ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు సరిహద్దు ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో తమ అధీనంలో ఉన్నట్లుగా ఇప్పటికే ఆర్మీ, అదేవిధంగా మరొకవైపు బీఎస్ఎఫ్ ఇప్పటికే ప్రకటించాయి. ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మొత్తం ప్రాంతం అంతా తమ పరిధిలోకి తీసుకున్నామని, ఆ ప్రాంతంలో ఎలాంటి అవకాశాలు లేకుండా పాకిస్తాన్ వైపు నుంచి ఏ రకమైనటువంటి చర్యలు వచ్చినప్పటికీ వాటన్నిటిని పూర్తి స్థాయిలో ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఇప్పటికే పాకిస్తాన్ జరుపుతున్నటువంటి కాల్పులకు ప్రతిఫలంగా తాము కూడా స్పందిస్తున్నట్లుగానే ఆర్మీ వర్గాలు, అదేవిధంగా బీఎస్ఎఫ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడ పౌరులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమీప గ్రామాల్లో ఉన్నటువంటి పౌరులందరినీ కూడా దూర ప్రాంతాలకు పంపించేటువంటి చర్యలు కూడా ముమ్మరం చేశారు. దాంతోపాటు సమీప గ్రామాలపైన పాకిస్తాన్ ఆర్మీ ఇప్పటి వరకు సైనిక స్థావరాలతో పాటుగా చెక్ పోస్టులను టార్గెట్ చేసుకుంటూ ఉండేది. ఈ రోజు ఉదయం నుంచి దాని టార్గెట్ను మార్చి సాధారణ పౌరులపైన, భారత సాధారణ పౌరులపైన కాల్పులకు తెగబడుతూ, సాధారణ పౌరులు నివసించే నివాసాలపైన, ఇళ్లపైన దాడులకు పాల్పడుతూ మోటార్ షెల్స్ను ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నట్లుగా సరిహద్దు మొత్తం తీవ్రమైనటువంటి, ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని, ఇదే నేపథ్యంలో ఎలాంటి దాడులకు పాల్పడటానికి ఆస్కారం ఇవ్వకుండా తాము ముందస్తు చర్యలు చేపడుతున్నట్లుగా భారత వర్గాలు వెల్లడిస్తున్నాయి. దాడులు చేస్తున్నాం, పాకిస్తాన్ మిలిటరీ స్థావరాలు జోలికి వెళ్లట్లేదని స్పష్టంగా చెప్తుంది. అయినప్పటికీ కూడా ఈ ఎల్ఓసి వెంబడి పాక్ సైన్యం కాల్పులు జరుపుతూనే ఉంది. మరి దీనికి ప్రతిగా ఇప్పుడు మన చర్య ఎలా ఉండొచ్చు? అంటే ఇప్పటి వరకు భారత సైన్యం కానీ, భారత ప్రభుత్వం కానీ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం చూస్తే పాకిస్తాన్లో ఏ ఒక్క సాధారణ పౌరుడు తమకు
టార్గెట్ కాదు, ఏ ఒక్క సాధారణ పౌరుడు తమ లక్ష్యంగా లేరు, వారితో తమకు ఎలాంటి విభేదాలు లేవు, తమకు ఎలాంటి సమస్యలు లేవు, కేవలం భారతదేశంలో జరుగుతున్నటువంటి ఉగ్రదాడులకు కారణమైనటువంటి ప్రదేశాలు, కారణమైనటువంటి ఉగ్రవాదులపైనే తాము దాడి చేస్తున్నాము అని చెప్పి అందుకు పాకిస్తాన్కు తగిన సమయం ఇచ్చినప్పటికీ గత 12 రోజులుగా పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టే తాము ఈ దాడులకు పాల్పడినట్లుగా భారత ప్రభుత్వ వర్గాలు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. అయితే ఈ ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి జరిగినటువంటి ఎయిర్ స్ట్రైక్స్లో, మిసైల్ దాడుల్లో కూడా కేవలం ఉగ్రస్థావరాలుగా ఎంపిక ఎక్కడైతే ఉన్నాయో వాటి వరకు మాత్రమే 9 ఉగ్రస్థావరాలపై దాడి చేసినట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ 9 ఉగ్రస్థావరాలను క్షుణ్ణంగా కూలంకషంగా పరిశీలించిన తర్వాత ప్రతి చోట ఉన్నటువంటి పరిస్థితిని 1-4 సార్లు పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు నిజంగా ఉగ్రవాదులు ఉన్నారా, సాధారణ పౌరులు ఉన్నారా అనేటువంటి విషయాలన్నీ పరిశీలించిన తర్వాతనే ఈరోజు తెల్లవారుజామున ఎయిర్ స్ట్రైక్ భారత ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆర్మీ వర్గాలు అందుకు తగిన విధంగా ఆర్మీ, ఎయిర్ ఫోర్సు ఇరువురి సంయుక్త ఆపరేషన్లో ఈరోజు ఉదయం జరిగినటువంటి ఆపరేషన్లో 9 చోట్ల ఉన్నటువంటి ఉగ్రస్థావరాలని పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినట్లుగా అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో తాము ఎక్కడ సాధారణ పౌరులు, పాకిస్తాన్లో ఉన్నటువంటి సాధారణ పౌరులు తమ లక్ష్యం కాదు అని చెప్పి కూడా భారత ప్రభుత్వం చాలా స్పష్టమైనటువంటి తమ విధానాన్ని ప్రకటించింది. కేవలం తాము ఉగ్రస్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నాము, అందులో తలదాచుకున్నటువంటి ఉగ్రవాదులకు మాత్రమే తాము సమాధానం చెప్తున్నాము, తాము దాడి చేశాం తప్ప పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏ ఒక్క సాధారణ పౌరుకి ఎలాంటి ఇబ్బంది తాము కల్పించదలుచుకోలేదు అని చెప్పినప్పటికీ దానికి విరుద్ధంగా పాకిస్తాన్ వైపు నుంచి భారత భూభాగంలో ఉన్నటువంటి సాధారణ ప్రజలపైన, సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలపైన విచ్చలవిడిగా మోటార్ షెల్స్తో, అదేవిధంగా చిన్న చిన్న ఆయుధాలు, చిన్న చిన్న మిసైల్స్ వంటి పరికరాలతోటి పూర్తి స్థాయి దాడులు చేస్తున్నారు. ఈ దాడుల ప్రతిఫలంగానే ఈరోజు సుమారు 8 మంది సాధారణ పౌరులు మరణించినట్లుగా ఆర్మీ వర్గాలు ఇప్పటివరకు వెల్లడిస్తూ ఉన్నాయి. అయితే ఈ ఉదయం నుంచి అర్ధరాత్రి జరిగినటువంటి దాడుల తర్వాత పాకిస్తాన్ సైన్యము మేల్కొని తిరిగి భారత్ వైపు సరిహద్దుల్లో నుంచి అప్పటి వరకు ఉన్నటువంటి శాంతియుత వాతావరణాన్ని పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ఆర్మీ ఉల్లంఘిస్తూ వస్తోంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రాంతం వైపు నుంచి పూర్తి స్థాయిలో మోటార్ షెల్స్తో, అదేవిధంగా అన్ని రకాల ఆయుధాలతో ఈరోజు చెలరేగుతూ ఉంది. దీంట్లో భాగంగానే సరిహద్దు ప్రాంతాలన్నింటిలో కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి భారత ప్రభుత్వం ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసిన ఫలితంగానే కొంత నష్టం తగ్గింది. కానీ పూర్తి స్థాయిలో చెప్పుకోవాలంటే భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలతో సరిహద్దు గ్రామాల్లో కొంత ఉద్రిక్త పరిస్థితి తగ్గినప్పటికీ ఈరోజు ఉదయం పాకిస్తాన్ వైపు నుంచి పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులు, పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్నటువంటి ఆయుధాల కారణంగా, పేలుడు పదార్థాల కారణంగా గ్రామాల్లో కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. దాంతోపాటుగా చెక్ పోస్టుల పరిధిలో కూడా జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి రాజౌరి, పూంచ్, అదేవిధంగా అఖ్నూర్ సెక్టారు, ఈ విధంగా 8-9 సెక్టార్లలో మాత్రమే ఉండేటువంటి ఉద్రిక్తత ఇప్పుడు మిగిలిన ప్రాంతాలకు కూడా పాకిస్తాన్ కారణంగానే విస్తరించాల్సినటువంటి పరిస్థితి అయిపోయింది. కాబట్టే అన్ని ప్రాంతాల్లో ఈ రకంగా పాకిస్తాను వన్ సైడెడ్గా కాల్పులు జరుపుతూ వస్తున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ చేస్తున్నటువంటి చర్యలకు ప్రతిఫలంగానే భారత ఆర్మీ కానీ, అదేవిధంగా సరిహద్దు భద్రతా దళం కానీ ఇరువురు కూడా తగిన సమాధానం చెప్తున్నట్లుగానే ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తూ ఉంది. అరుణ్, ఏప్రిల్ 22ని జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో భారతీయుల రక్తం మరిగిపోతుంది, దీనికి ప్రతీకారం తీర్చుకోవాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ తెల్లవారుజామున జరిగిన ఈ సర్జికల్ స్ట్రైక్స్ని చూస్తే చాలామంది హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఒక పక్కన అసదుద్దీన్ ఓవైసీ కూడా చెప్పారు, ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులను మేము కూడా స్వాగతిస్తున్నామని. దీన్ని ఎలా చూడాలంటారు? భారత భూభాగంలో గత నెల 21న జరిగినటువంటి ఘటనను మొత్తం ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తూ వస్తున్నాయి. భారత ప్రభుత్వం కూడా పాకిస్తాన్కు తగినటువంటి ఆధారాలు అన్నింటినీ అందించి పాకిస్తాన్ ప్రభుత్వం స్వయంగా చర్యలు తీసుకుంటే తాము సంతోషిస్తాము అని చెప్పి, ఇది కేవలం పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు పాకిస్తాన్ కేంద్రంగా, అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ కేంద్రంగా నడుపుతున్నటువంటి ఉగ్రవాదులు నడుపుతున్నటువంటి వ్యవహారం కారణంగానే ఇదంతా చోటు చేసుకుంది. పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలి అని చెప్పి ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ను ఒక రకంగా ఉగ్రవాద ప్రేరేపిత దేశంగా భారతదేశం నిలబెట్టింది. సో ఆ నేపథ్యంలో ఉగ్రవాద దాడి జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి
భారతదేశంలో ప్రతి పౌరుడు, అదేవిధంగా ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం ఎంత త్వరగా దీనికి ప్రతీకారం తీర్చుకుంటుంది, ఎంత త్వరగా దీనికి ప్రతిఫలం చూపిస్తుంది, ఎంత త్వరగా ఉగ్రవాదులపై దాడి నిర్వహించి అదేవిధంగా పాకిస్తాన్పై దాడులు చేసి ఈ ఉగ్రవాదాన్ని, అదేవిధంగా భారత పౌరులను పొట్టన పెట్టుకున్న వారికి రుణం తీర్చుకుంటుందనేటువంటి ఆశతోటి ఇప్పటి వరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దానికి ఈరోజు తెల్లవారుజామున భారత ప్రభుత్వం తగినటువంటి ఆపరేషన్ సింధూర్ పేరుతో భారతదేశ చిత్రపటానికి సింధూరం పూసినట్లుగా ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వం కీలకమైనటువంటి ఆపరేషన్ నిర్వహించింది, వైమానిక దాడులు నిర్వహించింది. ఆర్మీ అదేవిధంగా వైమానిక వర్గాలు ఇరువురి సంయుక్త ఆపరేషన్లో 9 ప్రదేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాద మూకలకు సంబంధించినటువంటి స్థావరాలను, అదేవిధంగా క్యాంపులను, వాటన్నిటిని తుదముట్టించింది, పూర్తి స్థాయిలో ధ్వంసం చేసింది. సో దీనికి అన్ని పార్టీల వైపు నుంచి, ఒకవైపు ముస్లిం పక్షాన ఇప్పటి వరకు మాట్లాడుతూ వస్తున్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ సహా, అసదుద్దీన్ ఓవైసీ కానీ, రాహుల్ గాంధీ కానీ, మిగిలినటువంటి రాజకీయ నేతలు కానీ, కొద్దిసేపటి క్రితం అమిత్ షా కూడా ఒక ట్వీట్ చేశారు, కేంద్ర హోంమంత్రి. ఆయన చెప్పినటువంటి విధానం కానీ ప్రతి ఒక్కరూ కూడా భారత ప్రభుత్వం పౌరుల పక్షాన ఉంటుంది, అదేవిధంగా ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటుంది, భారత పౌరులపై దాడి చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదు అని చెప్పి ఇప్పటికే ప్రకటించారు. దానికి అనుగుణంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం బదిలిచ్చిందని ఇది చెప్పుకోవచ్చు. అందుకు అనుగుణంగానే ఆర్మీ అదేవిధంగా వైమానిక వర్గాలు నిర్వహించినటువంటి ఆపరేషన్ సక్సెస్ అయింది. కాబట్టి వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. భారత సత్తా చాటారు అని చెప్పి కితాబిస్తున్నట్లుగానే రాజకీయ పార్టీ నాయకులు, అదేవిధంగా వివిధ పక్షాల ప్రజలు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ రకమైనటువంటి పుషప్ ఉంది కాబట్టి, ఈ రకమైనటువంటి మద్దతు ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం, ఆర్మీ ఈరోజు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇకపై కూడా భారతదేశంలో ఉగ్రవాదానికి ఎలాంటి తావు లేకుండా జీరో టాలరెన్స్ అనేది, ఉగ్రవాదానికి సంబంధించినటువంటి విషయంలో జీరో టాలరెన్స్ అనేది ప్రధానమైంది. కాబట్టి అందుకు అనుగుణంగానే తాము ఈ చర్యలు చేపడుతున్నట్లుగానే కేంద్ర ప్రభుత్వం వెల్లడిస్తూ ఉంది. అందుకు భారత సైన్యము, సరిహద్దు భద్రతా దళము, దాంతోపాటుగా వైమానిక నావికా దళాలన్నింటినీ కూడా సిద్ధం చేసి ఉంచింది. ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఎదురైనా, పాకిస్తాన్ వైపు నుంచి ఏ చిన్న ఆయుధం భారత భూభాగంలోకి వచ్చినా దాన్ని తిప్పికొట్టేందుకు సంసిద్ధులై ఉన్నారు. ఒకవైపు అరేబియా సముద్రం కావచ్చు, మరోవైపు పాకిస్తాన్కు సంబంధించినటువంటి పూర్తి భూభాగం అంతా కూడా ఇప్పటికే ఆర్మీ పహారా కాస్తూ ఉంది, ఆర్మీ వర్గాల పూర్తి కనుసన్నల్లో ఉంది. సో ఆ నేపథ్యంలోనే వాటన్నిటిని చెడగొట్టేందుకే ఈరోజు పాకిస్తాన్ ఏకపక్షంగా కాల్పులు జరుపుతూ ఉంది, ఏకపక్షంగా మోటార్ షెల్స్ను ప్రయోగిస్తూ ఉంది. సామాన్య ప్రజల టార్గెట్గా పాకిస్తాన్ వ్యవహరిస్తుంది. కాబట్టే భారత ప్రజలంతా ముక్తకంఠంతో పాకిస్తాన్ చర్యలను ఖండిస్తున్నారు. దాంతో పాటుగానే కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ధన్యవాదాలు అరుణ్.